ఈటెల బాణాలు బీజేపీలో షాకింగ్ పరిణామాలు. గ్రేటర్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నేత ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ సమావేశంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈటెల ఆవేదన ఏంటి, ఆయన్ను టార్గెట్ చేసింది ఎవరు, ఆయన డిమాండ్స్ ఏంటి అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము ఉన్నామని గుర్తించండి అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు 3వ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో చర్చకు దారితీశాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తనలాంటి నేతలను విస్మరించడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ముందు కుండబద్దలు కొట్టి రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేశారు. కేవలం తన ఆవేదన వెల్లడించడంతోనే ఆగలేదు ఈటెల. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ ఇచ్చేశారు. కొత్త డివిజన్ అధ్యక్షులు, కార్పొరేట్ అభ్యర్థుల ఎంపికలో స్థానిక ఎంపీలకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేసుకుంటున్నామని, తామే అభ్యర్థులను నిర్ణయించి పార్టీకి చెప్తామని కుండబద్దలు కొట్టారు. అంటే అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర కమిటీ పెత్తనాన్ని ఆయన ముందే ప్రశ్నించినట్లయింది. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో స్థానిక ఎంపీకి సమాచారం లేదని చర్చ నడుస్తోంది. పార్టీ నిర్ణయాల్లో తమకు కనీస సమాచారం అందడం లేదని ఈటెల ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేమేమీ పార్ట్ టైం రాజకీయ నాయకులం కాదు, 24 గంటలు రాజకీయాల్లోనే ఉంటున్నాం అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి నేతలు తమ సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. అందరి ముందే డిమాండ్ చేశారు. సీనియర్ నేతగా తనకంటూ ఒక గుర్తింపు ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది అన్నది ఈటెల ప్రధాన వాదన. మల్కాజ్గిరి పరిధిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనను భాగస్వామ్యం చేయాలని స్థానిక ఎంపీగా ఈటెల డిమాండ్ చేశారు. ఇక ఈటెలను అత్యంత బాధించిన విషయం, మరో విశేషం సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్ల వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని ఆయన మండిపడ్డారు. సొంత నేతలపైనే నెగిటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి సంప్రదాయం కాదని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఈటెల డిమాండ్ చేశారు. మరి ఈటెల రేపిన ఈ చిచ్చును అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.